ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు శ్రీ చాణక్య నీతిలో 7వ అధ్యాయంలో 4వ శ్లోకం చూస్తున్నాం. సంతోషస్త్రిషు కర్తవ్యః స్వదారే భోజనే ధనే త్రిషు చైవ న కర్తవ్యో అధ్యయనే జపదానయోః. మానవుడికి 3 విషయాల్లో తృప్తి ఉండాలట. అది భార్య విషయంలోను, భోజనం విషయంలోను, ధనం విషయంలోను. మూడింటిలో త్రిషు చైవ న కర్తవ్యః, మూడింటి విషయంలో అసంతృప్తి అంటే సంతోషము లేక ఇంకా సంపాదించాలి అనేటువంటి గుణం ఉండాలి. అధ్యయనే జపదానయో, చదవటంలోను, జపంలోను, దానం చేయటంలోను ఎక్కడికి నేను తృప్తి పడుతున్నాను అనే భావన కలగకూడదు. కానీ భార్య విషయంలోనూ, భోజనం విషయంలోనూ, ధనం విషయంలోనూ మాత్రం ఉన్నది చాలు అనిపించాలి. తన ఇల్లాలు అందంగా కనిపించాలి, తన చిన్న భోజనం బాగుంది అనిపించాలి, తనకున్న డబ్బు చాలే అనిపించాలి. కానీ తను చదువుకున్న చదువు, తను చేస్తున్నటువంటి జపము, తను చేస్తున్న దానాలు మాత్రం ఇంకా చేస్తే బాగుండు అనిపించేటట్టుగా ఉండాలి అంటున్నాడు చాణక్యుడు. ఏ మ్యాన్ షుడ్ ఫీల్ సాటిస్ఫైడ్ with the following 3: his wife, food and wealth acquired by honest effort. మనం ధర్మబద్ధంగా సంపాదించినటువంటి డబ్బు మీద, ధర్మపత్ని మీద, అలాగే తిన్నటువంటి ఆహారం మీద సంతృప్తి అనేటటువంటిది ఎప్పటికప్పుడు ఉండాలి. He should never be satisfied with these 3: study, chanting and offering of charity. దానం చేసే విషయంలో సంతృప్తి ఉండకూడదు. అలాగే జపం విషయంలోను, జపం విషయంలోను, అలాగే అధ్యయనం విషయంలోనూ కూడా చాలు అనేటటువంటి తృప్తిని ఎవడైతే పొందడో అతడు ఉత్తమ మార్గంలో ప్రవేశించి ఉత్తమ పురుషుడిగా చలామణి అవుతాడు అంటున్నాడు చాణక్యుడు. సంతోషస్త్రిషు కర్తవ్యః స్వదారే భోజనే ధనే త్రిషు చైవ న కర్తవ్యో అధ్యయనే జపదానయో. స్వస్తి.